పాస్టర్ అభినయ్ దర్శన్ ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే అతడిపై హత్యాయత్నం జరిగిన తీరు, అతడి కారును చేస్ చేయడం, వెంటపడి మరీ దాడి చేయడం, అనంతరం హాస్పిటల్లో అతడు అడ్మిట్ అయి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇదంతా ఓ సినిమాటిక్ రేంజ్లో జరిగిపోయాయి. అయ్యో పాపం, ఓ పాస్టర్పై ఇంతలా కక్ష కట్టి అతన్ని అంతమొందించేందుకు కుట్రలు పన్నుతారా అంటూ ఆగ్రహావేశాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి. పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్ పై అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిధిలో దాడి, హత్యాయత్నం జరిగాయనే ప్రచారం మొత్తం కట్టుకథేనని పోలీసులు తేల్చేశారు. ఈ డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా అతడిదేనని పోలీసులు నిగ్గు తేల్చారు. అయ్యారు ఏమైంది? అయ్యారు అరే సుధా అయ్యారు చంపేశారు. అయ్యారు భానుకు ఫోన్ చేయి. స్వతహాగా నటుడైన అభినయ్ దర్శన్ రియల్ లైఫ్లో చేయాల్సిన యాక్షన్ అంతా రియల్ లైఫ్లో చేసి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే కడప జిల్లాకు చెందిన పాస్టర్ అభినయ్ గత కొంతకాలంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నానని, అది ఓర్వలేక కొందరు ఆగంతకులు తనను పాస్టర్ ప్రవీణ్ పగడాల తరహాలో చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ, ఎన్ని దాడులు జరిగినా వెనక్కి తగ్గేది లేదంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశాడు. ఈ క్రమంలో కొంత గ్యాప్ తరువాత అతడు చింతపల్లి పరిసరాల్లో కారులో ప్రయాణిస్తుండగా కొంతమంది వ్యక్తులు విరుచుకుపడడం, కారు అద్దాలు పగులగొట్టి అతడిపై హత్యాయత్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడం, త్రుటిలో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరి హంగామా చేయడం జరిగిపోయాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన కేసు కావడంతో అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తన స్పెషల్ టీమ్స్తో స్వయంగా రంగంలోకి దిగారు. అయితే ఈ కేసులో ప్రారంభం నుంచే పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగాయి. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, అభినయ్ చెబుతున్న మాటలకు పొంతన కుదరలేదు. అక్కడ దొరికిన ఆధారాలతో ఈ హత్యాయత్నం ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన నాటకమని చాట్ హిస్టరీ, ఆడియో సందేశాలు స్పష్టం చేశాయి. అభినయ్ దర్శన్ ఇన్స్టా ఖాతాలోని వీడియో చాట్స్, ఆడియోలు ఈ ప్లాన్ను ముందే సిద్ధం చేసినట్టు నిరూపించాయి. గాయాలైనట్టు అభినయ్ చేసిన ప్రకటనను వైద్య నివేదికలు సైతం తప్పుబట్టాయి. ఆ నివేదికలను పరిశీలించిన పోలీసులు ఇది ఫేక్ అటాక్ అని నిర్ధారించారు. మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసేలా, పోలీస్ యంత్రాంగాన్ని సైతం తప్పుదారి పట్టించేలా ప్రవర్తించిన అభినయ్ దర్శన్తో పాటు ఆయనకు సహకరించిన 6గురిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.